నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత మీడియాకు లీకులు ఇవ్వడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో చర్చ. తాను క్షేమంగా ఉన్నట్లు వీడియో విడుదల చేసిన కోట శ్రీనివాసరావు. కదిరిలో నారా లోకేష్ ను కలిసిన నూతనంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోస్ అని ప్రశంస. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చోరీ. వంట పాత్రలు, బియ్యం బస్తాలను ఎత్తికెళ్లిన దొంగలు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆఫీస్కు బయలుదేరే ముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత లేఖ రాశారు. తప్పుడు ఆరోపణలతో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ అందులో కవిత మండిపడ్డారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత తెలిపారు. తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, ఫోన్లు ఇవ్వాలని అడగకుండా పాత ఫోన్లన్నీ ధ్వంసం చేశానని ఆరోపించారని లేఖలో పేర్కొన్నారు. అధికారులు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నా సరే గతంలో నేను వాడిన ఫోన్లను అందజేస్తున్నానని, ఓ మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యతకు భంగం కలిగించడమే అన్నారు. ఈ ఏడాది మార్చిలో నన్ను విచారణకు పిలిచారని, కానీ ఫోన్లు ధ్వంసం చేశానంటూ నాపై గతేడాది నవంబర్లోనే ఆరోపించారని, ఇది దురుద్దేశంతో చేసినదని స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. విచారణకు సంబంధించి మీడియాకు లీకులు ఇవ్వడం వల్ల నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారని, నాతో పాటు మా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమే ఇది అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థ ఇలా తన విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని కవిత తన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవలే నటుడు చలపతిరావు మరణించినప్పుడు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దర్శకుడు కె విశ్వనాథ్ కుటుంబాన్ని కూడా కోట పరామర్శించారు. తాజాగా ఆయన ఓ సినిమాలో కూడా నటించారు. ఆ ఫోటో బయటకు వచ్చింది. దానితో ఆయన ఆరోగ్యం బాగోలేదని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు స్వయంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆయన అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి నాకు కూడా తెలిసిందన్నారు. ఆయనకు తెలిసిన వారందరూ కూడా ఫోన్లు చేస్తుండడంతో వాటికి స్వయంగా ఆయనే సమాధానం చెబుతున్నట్లు ఆయన వివరించారు. ఉదయం ఇంటి వద్దకు పోలీసులు కూడా చేరుకున్నట్లు ఆయన చెప్పారు. స్వయంగా ఆయనే పోలీసు వారితో మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపివేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు రాతలు, ప్రచారాలు చేసే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై కోట శ్రీనివాసరావు మేనేజర్ సురేష్ కూడా ఓ ప్రకటన చేశారు. కోట శ్రీనివాసరావుతో ఇప్పుడే మాట్లాడాను, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా దాంట్లో వేసేట నేను పోయానని, కోట శ్రీనివాసరావు దుర్మారణం అని, అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా, ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున్న 7:30 నుంచి ఇప్పుడు కనీసం నేను మాట్లాడాను ఒక 50 ఫోన్లు. నాకు ఇస్తే బాగుంటుందని వాళ్ళు వీళ్ళంటే మా కుర్రాడు మాట్లాడాడు. ఎన్ని ఫోన్లు వచ్చినాయి నుండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు. వ్యాన్ గీన్ వేసుకుని ఓ 10 మంది పోలీసు వాళ్ళు. ఏమిటంటే ఏదో తెలిసిన ఆయన కదా, పెద్ద ఆయన, 10 మంది వస్తారు, పెద్ద వాళ్ళు, అందుకని అని సెక్యూరిటీ వచ్చేవాడిని. నేను మాట్లాడితే వాళ్ళు అరే ఇదేంటండి అంటే, మీరు మమ్మల్ని అడిగితే అలాంటి దయించి మీరే కాస్త చెయ్యండి, ఇలాంటివి అరికట్టండి, లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండె చచ్చిపోతారు అని చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనవి చేసుకుంటూ, మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరైనా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఇది అక్కర్లా, ఇది మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అది
నమస్కారం. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పట్టభద్రులు ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన రామ్ గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి లోకేష్ శాలువా కప్పి సన్మానించారు. లోకేష్ మాట్లాడుతూ వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోస్ అని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలనపై మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ప్రజా సమస్యలపై మండలిలో గలం వినిపించాలని అన్నారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ తమపై నమ్మకం పెట్టుకుని సీటు ఇచ్చిన మీకే మా గెలుపును అంకితం చేస్తున్నామని అన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మీ డైరెక్షన్లో పనిచేస్తామని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రాథమిక పాఠశాల సహా స్థానిక ప్రైవేటు శారద విద్యాలయం కార్యాలయాలు, తరగతి గదుల తాళాలు పగలగొట్టారు. ప్రధానోపాధ్యాయుల గదులు, కార్యాలయంలోని బీరువాలను బద్దలగొట్టి వస్తువులను చింద్రవందరగా పారేశారు. మధ్యాహ్నం భోజనం కోసం వినియోగించే పాత్రలు, బియ్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లారు. 10కి పైగా తరగతి గదుల తాళాలు పగలగొట్టిన దొంగలు ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్లు, భారీ ఎల్ఈడి టీవీని దొంగలు ఎత్తుకెళ్లకపోవడం విశేషం. గ్రామంలోని ఇళ్ల మధ్యనే ఉండే పాఠశాలలో చోరీ పట్ల స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు కాపలాదారుని ఏర్పాటు చేసి ప్రభుత్వం చోరీలు నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా కిటికీలో పనిస్తే వెళ్తురు సమస్య. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఈ నెల 25వ తేదీన కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. ఏలూరులో ఉన్న దెందులూరు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన, సీఎం చేయబోయే అభివృద్ధి పనుల శంకుస్థాపనల వివరాలపై నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులతో, వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగనన్న ఆసరా పథకం ద్వారా ఆడపడుచులకు అందించే ఆసరా పథకం నిధులు 500 కోట్లు దెందులూరులో బటన్ నొక్కి ప్రారంభిస్తారని అబ్బయ్య చౌదరి తెలిపారు. ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఇస్తున్నామో బస్సులు ఎందుకంటే సరిపోతాయో లేదో చూడాలి. వాళ్ళకి భోజనం అక్కడ ప్యాకెట్ అందించేటువంటి కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి గ్రామం ఎలా అందించాలి, కానీ వచ్చే ప్రతి అక్కకు కూడా మనం ఆ బిర్యానీయా లేకపోతే ఏం వండించాలి, ప్రతి తమ్ముడికి కూడా ఈరోజు మనం ముఖ్యంగా అందరికీ భోజన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామాల్లో సపోర్ట్ చేయాలి, ఏ గ్రామాల్లో ఏ విధంగా చేయాలి అనే దాని మీద పూర్తిగా మీ అందరితో మరొకసారి చర్చించి దాన్ని నేను వస్తాను. మాక్సిమం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి వాకరాక చెల్లెమ్మలను కానివ్వండి, నేను రాకలేకపోయినా కూడా మన మండల స్థాయి నాయకులు, మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు ఆ ప్రతి గ్రామానికి వస్తారు. కమిటీ లాగా అన్ని గ్రామానికి కూడా చేరాలి, ఆ ప్రతి గడపలో కూడా ఆ విషయం తెలియాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుతూ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటిసారిగా మేరిగా మురళి గూడూరు పట్టణానికి విచ్చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రైల్వే స్టేషన్కు భారీగా తరలివచ్చి మురళికి ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ సాగింది.
జిల్లా రాజకీయ చరిత్ర గమనిస్తే బడుగు బలహీన వర్గాలని ఆదరించిన కుటుంబం ఏదైనా ఉందంటే నేతృత్వ గారి కుటుంబాన్ని కూడా నేను అమలు చేస్తున్నా. మీరు గమనించండి. తర్వాత అదేవిధంగా నలభైకి కూడా ఒక ఎంపీ చేశారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా మాట్లాడేటప్పుడే తప్ప రాజకీయ విశ్లేషించి ఎక్కడ కూడా ఎవరు సహాయం చేసిన వాతావరణం లేదని కూడా నేను మనం చేస్తున్నా. నా అదృష్టం మన రామ్కుమార్ రెడ్డి గారు రావడం, నా రాజకీయ జీవితం టికెట్ లేకుండా పోయిన తర్వాత ఉన్నటువంటి రోజుల్లో నాకు నది ఉండేటట్టుగా పక్కగా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు కూడా పైన అధికారంతో మురళీ అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి గుర్తు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా కాన్స్టిట్యూన్స్ లో గొప్పలున్నారు, అన్ని మండలాలు సంబంధించిన వల్ల పేరు నేను చెప్తే కొంతమంది బాధ్యతలేమో రూపల్ మన నాయకులు కానీ కుటుంబ మన నాయకులు కానీ వారాడు మన నాయకులు అందరూ కూడా నన్ను గొప్పగా ఆదరించాలని కూడా మనం చేస్తున్నాం. నేను నా మనసుకు నచ్చారు కాబట్టి ఈరోజు నిజమైన కార్యకర్తలు ఇంత అండగా నన్ను ఆశ్రయించడానికి వచ్చినప్పుడు నన్ను ఆశ్రయించడానికి ఇక్కడ వచ్చినప్పుడు నేను జిల్లా పదవి ఈ పదవి నేను కూడుకి శాశ్వతంగా సేవ చేస్తూ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. మీకు తెలుసు, నేను ప్రయత్నం చేస్తే రాలేదు ఈ పదవి. అదే రకంగా ఎస్ఎస్సీ చైర్మన్ పదవి కూడా ఆ పార్టీకి పనిచేసుకుంటూ ఉండే అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటిన్యూ ఇవ్వడం జరుగుతుందని కూడా నేను మనం చేస్తున్నాను. ఇది అర్థం చేసుకుంటే ఒక చిన్న విషయం చెప్తాను, చాలా చిన్న మాత్రం అయినా ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఉగాది వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే ఎడ్ల పోటీల్లో పాల్గొనేందుకు తర్ఫీదు పొందుతుండగా చెరువులో ఉన్న వలలో చిక్కుకొని ఓ ఎద్దు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ ముగలపు చిన్నకు చెందిన ఈ ఎద్దు పట్ల ప్రదర్శనలు దిట్ట. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోటీకి వెళ్లినా బహుమతి గెలుచుకుంటుంది. ఉగాది సందర్భంగా దుల్ల నందీశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి ఏటా జరిగే ఎడ్ల పోటీల్లో బహుమతి గెలుచుకునేందుకు తర్ఫీదులో భాగంగా చెరువులో ఈతకు దింపారు. అయితే ఆ చెరువులో చేపల కోసం కొంగలు వాలకుండా ఉండేందుకు ప్లాస్టిక్ వలన ఏర్పాటు చేశారు. ఆ విషయం రైతుకు తెలియక చెరువులో దింపడంతో ఆ వలలో ఈ ఎద్దు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. ఆ ఎద్దును రక్షించేందుకు చుట్టుప్రక్కల రైతులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఎద్దు మాపురంపై సుడి ఉండడం వల్ల రైతు కుటుంబం దైవంగా కొలుచుకునేవారు. ఆ ఎద్దును నంది అనే పేరు కూడా పెట్టారు. ఆ ఎద్దును లక్షల రూపాయలతో కొనుగోలు చేయడానికి పలువురు ముందుకు వచ్చినప్పటికీ అమ్మడానికి ఆ రైతు ఇష్టపడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 28 బహుమతులను గెలుచుకుంది. 18 సంవత్సరాల వయసున్న ఈ ఎద్దు 10వ ఏట నుంచే పందాలకు సిద్ధమైంది. అటువంటి ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే సాంప్రబద్ధంగా ఖననం చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండల మాదల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. నరసరావుపేట నుంచి సత్తెన్నపల్లి వస్తుండగా మాదల సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాదెండ్లకు చెందిన రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని హీరోలు విశ్వక్సేన్, మంచు విష్ణులు దర్శించుకున్నారు. విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తూ తెరకెక్కించిన మూవీ దాస్ కా ధమ్కీ మార్చి 22న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశ్వక్సేన్. నిన్న తిరుమలకు చేరుకున్న విశ్వక్ మెట్ల మార్గాన కొండపైకి చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సార్ ఒక్క నిమిషం సార్. విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు వద్ద పెను ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ కిందన ఓ ఆయిల్ ట్యాంకర్ ఇరుక్కుపోయింది. శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాకుండా అదృష్టవశాత్తు ట్యాంకర్ వంతెనకు మధ్య రాపిడి పెద్దగా జరగకపోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ట్యాంకర్ పేలిపోయే అవకాశం కూడా ఉండేది. తక్షణం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్తో దుర్భాషలాడి బెదిరించిన మేయర్ భర్త గులనాని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా
ఆరిలోవలో పోలింగ్ బూత్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి విధులు నిర్వహిస్తుండగా షాడో మేయర్ గులగాని శ్రీనివాస్ అక్కడే చేరుకొని ఆ పోలీసుతో అమానుషంగా దుర్భాషలాడి బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. రక్షక భటులైన పోలీసులను గౌరవించాల్సింది పోయి దుర్భాషలాడిన విషయం అన్ని ఛానల్లో పత్రికల్లో వచ్చాయని తెలిపారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై ఇంత దారుణంగా దుర్భాషలాడతారా అంటూ మండిపడ్డారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వీళ్ళు వీధి రౌడీలాగా గొలగాని శ్రీనివాస్ చాలా దారుణమైనటువంటి పదజాలాలతో వాళ్ళని హెచ్చరించడం, సస్పెండ్ చేసేస్తానడంలో అసలు ఈయనకున్న అధికారాలు ఏంటి? ఈయన ఒక ఎమ్మెల్యేనా, మంత్రా, ఎంపీయా, లేదంటే ఒక మేయరా, లేదంటే ఒక కార్పొరేటరా? ఒక వైసీపీ నాయకుడు నడి రోడ్డు మీద బహిరంగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ పై అమానుషమైనటువంటి పదజాలాలతో ఉద్యోగుడిని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు కలకలం రేపింది. మేము ఉద్యోగ సంఘాలని, పోలీస్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా జనసేన పార్టీ అపీల్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సంఘటనపై చర్యలు తీసుకోవడానికి, సాటి ఉద్యోగికి అండగా నిలవడానికి ఉద్యోగ సంఘాలందరూ కూడా స్పందించాలి. వెంటనే గొలగాని శ్రీనివాసరావు యొక్క విధానంపై, చర్యలపై పోలీసులు చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. న్యాయ పోరాటం చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. సాక్షాత్తు ఒక సామాన్య కానిస్టేబుల్ బిడ్డ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఒక కానిస్టేబుల్కి, వాళ్ళ ఉద్యోగులకి, పోలీస్ వ్యవస్థకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. జన సైనికులు ఎప్పుడు కూడా ఉద్యోగులకు అండగా ఉంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత మీడియాకు లీకులు ఇవ్వడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ. సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో చర్చ. తాను క్షేమంగా ఉన్నట్లు వీడియో విడుదల చేసిన కోటా శ్రీనివాసరావు. కదిరిలో నారా లోకేష్ ను కలిసిన నూతనంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోస్ అని ప్రశంస. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చోరీ. వంట పాత్రలు, బియ్యం బస్తాలను ఎత్తికెళ్లిన దొంగలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.